ఎక్కువైందా? విషయం ఏంటంటే జీపు తగలపెట్టడం వల్ల లాభం లేదు. పట్టపగలే డబ్బు సంపాదించాలంటే నా దగ్గర ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన ఊరి సంతకు గాంధీ తల ఉన్న ఒక నోట్ల కట్ట తీసుకుని వెళ్తే చాలు, సాయంకాలానికి రెట్టింపు తీసుకురావచ్చు. అంతే కదా. మా నాన్న డాక్టర్ గారు అయినందుకు కాదు నేను మెడికల్ కాలేజ్ మొదలుపెట్టింది. ఒకానొక రోజు విశుద్ధ పుణ్యాత్ములకు కలిగింది కదా జ్ఞానోదయం, అలాగే నాకు అయింది. డామ్మని నా ముందు యేసు ప్రత్యక్షమయ్యాడు. ఎవరో యేసుప్రభు? అవునరా, ఒరిజినల్ యేసుప్రభు, జేసీబీ లాగా. అవునరా, నిజం. విశుద్ధ ఆశీస్కి ఎదురైన సంఘటన గురించి నువ్వు బైబిల్ క్లాస్ లో చదవలేదు? లేదు. చదివా? తర్వాత యేసు చెప్పాడు, దారి తప్పిన గొర్రె పిల్లల్ని ఉపదేశించి పరిశుద్ధులను చేయమని. ఇది కరెక్ట్. అప్పుడు వీళ్ళందరూ అందరూ అలాంటి వాళ్ళే. అందుకే నేను ఇది మొదలెట్టింది. అది అదిరింది బాబు. ఎంత లేదన్నా నీ తండ్రి వయసు ఉంది నాకు. జుట్టు పండిన వాళ్ళందరినీ అయ్యాను పిలవగలవా? చిన్న అని పిలవచ్చు కదా. చెత్త అని పిలవచ్చుగా. చెత్త అయినా పిలవచ్చుగా. నేను పిలుస్తాను చిన్నయ్య. మన అందరికి ఒకటే వయసు కదా. అది చూస్తేనే తెలుస్తుంది కదా. అయితే చిన్నయ్య ఇంకోటి పోయి. శాంతమ్మా, ఇక్కడికి ఒకసారి రావే. నీ అల్లుడు గారు ఏదో అడుగుతున్నాడు. ఇదిగో చూడండి, అమ్మాయి లోపలంతా వింటుంది. దాన్ని పై రూమ్ లో పెట్టి తాళం వేయమని చెప్పాను కదా. ఏది ఏమైనా సరే గాని పెళ్లికి ముందు పిల్లలిద్దరూ కలిసి తిరగడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ విషయంలో నేను ఒక హిట్లర్ని, తెలుసా? హిట్లర్. ఒకటి పోయి హిట్లర్. ఏ తపస్య, నాన్న పిలుస్తున్నారు. ఆ ఫ్రై తీసుకుని వాళ్ళకి ఇచ్చిరా పో. నా వల్ల కాదు. నోర్మి, గోబు మీద ఒకటి ఇచ్చాననుకో, చెప్పుకుంటే 3 సంవత్సరాలైంది కలిసి చదవటం. ఇంతవరకు ఐ లవ్ యూ కూడా చెప్పలేకపోయింది. నీ తోటి ఆడపిల్లలకి పెళ్లి తేదీలు కూడా నిర్ణయించేశారు. నువ్వు ఇంకా సిగ్గుపడుతూ నిలబడ్డావు. ఇదిగో ఆ కుర్రాడి చదువు అయిపోవడానికి ఇంక 2 సంవత్సరాలే ఉంది చెప్తున్నా. వింటున్నావా? తీసుకుని వెళ్ళవే. రేపటి నుంచి ఊరి వాళ్ళు, పోలీసులు, కోర్టులు, మిలిటరీ అంతా కలిసి ఈ మెరిట్ సోదరుల వెన్నుపోసి మీద ఎక్కి కూచిపూడి, సినిమాటిక్ డాన్సులు ఆడుకుంటారు. ఇదిగో వచ్చింది. ఈ కాలం పిల్లలు మరీ విడ్డూరం. పెద్దవాళ్ళు ఉన్నారన్న జ్ఞానం కూడా లేదు. నిష్కల్మషంగా మమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు మందు తాగించి వైలెంట్ అవడానికి? ఇక్కడ కాదు, కాలేజీలో డిస్కౌంట్ లో చేరిన దరిద్రులను ఏడిపించి, హింసించి, నరకం చూపించి బయటికి తోయాలి. సీట్ ఒక్కదానికి ఎంతో తెలుసా? మిగతా విషయాలు నాకు వదిలేయండి.